రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది గులాబీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో ఆవిర్భవించి 13 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అనంతరం 9.5 ఏళ్ల అధికార పార్టీగా గులాబీ జెండాను రెపరెపలాడించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది బీఆర్ఎస్. 2023 ఎన్నికల్లో ఓటమి అనంతరం పరిణామాలు కారు పార్టీకి కాస్త ఇబ్బందిగా మారిన పార్టీ శ్రేణుల్లో నేతల్లో ఉత్సాహాన్ని నింపి మళ్లీ విజయం దిశగా నడిపించేందుకు ఈ వేదిక దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. దీంతో అందరి దృష్టి ఎలకతుర్తిలో కేసీఆర్ ఏం మాట్లాడతానన్న దానిపై నెలకొంది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వస్తారని అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1159 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా 159 ఎకరాలు సభా స్థలానికి కేటాయించారు. మిగిలిన 1000 ఎకరాలను 5 జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్కు కేటాయించారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని అందరూ వీక్షించేలా 8 అడుగుల ఎత్తు, 150 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవులో నిర్మిస్తున్న బాహుబలి వేదిక నిర్మాణం పూర్తయింది. ప్రధాన వేదిక ముందు వీఐపీలు, మీడియా ప్రతినిధులకు గ్యాలరీని ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే వారికి వేదికపైన ఉన్నవారు కనిపించేలా సుమారు 100 ఎకరాల్లో ఎల్ఈడీ తెరలను, లైట్లను అమర్చారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, నియోజకవర్గాలు, మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి జన సమీకరణపై పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ నుంచి సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలను సమీకరించాలని అధిష్టానాన్ని నిర్దేశించిన నేపథ్యంలో ఆ మేరకు నాయకులు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు గట్టిగా చేశారు. వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాలకు సభ మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. 5 రోజుల కిందట సూర్యాపేట నుంచి బయలుదేరిన ఎడ్ల బండ్లు నిన్న రాత్రి ఎలకతుర్తికి చేరుకున్నాయి.